ఈ రోజున నాకు తోడుగా తన సన్నిధి ఉంది. ఈ రోజున నాకు తోడుగా తన దూతల కాపుదల ఉంది. ఈ రోజున నాకు తోడుగా తన వాక్యం ఉంది. ఈ రోజున నాకు తోడుగా సర్వశక్తిమంతుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఒక దూత వారికి తోడుగా ఉంది. ఆ దూత ఎవరు తెలుసా? ప్రభువు అయినటువంటి క్రీస్తే. వాళ్ళని క్షేమంగా నడిపించడము, వాళ్ళని క్షేమంగా ఉంచడం కోసం ఆ సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అక్కడ మనం చూస్తాం. వాళ్ళకు తోడుగా ఆయన ఉండటం చూస్తాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలను చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి మార్గము, ముందుగా నడవటాన్ని అక్కడ మనం చూస్తాము. నిర్గమకాండము 23 మాట, ఇదిగో త్రోవను నిన్ను కాపాడుటకు నేను ఒక దూతను సిద్ధపరిచి ఉన్నాను. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి కొరకు కూడా దేవుడు తన దూతను ఆజ్ఞాపించి కాపలను పంపాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీతో ఎవరైనా జతలో తోడుగా వస్తే మౌనంగా ఉంటారా? వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక మాట్లాడుతూనే ఉంటారు, ధైర్యం కలిగి. లేదా చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు ధైర్యం కలిగి నీకు ధైర్యం చెప్పి నడిపిస్తూ ఉంటారు. మరి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? నీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను అనేటువంటి మాట. ఈ రోజున చాలా మందికి మనకు అనుభవం లేదు. మనం నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మాటలు అనేటువంటి అనుభవం లేదు. దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి అనుభవం మనకు కావాలి. నేను కొన్ని సమయంలో ఇంట్లోకి వచ్చినప్పుడు లేదా బండిలో పోయేటప్పుడు మాట్లాడుకుంటా అంటే నా భార్య అడుగుతుంది, ఒకటే మాట్లాడుకుంటా ఉన్నావు అంటా ఉంటుంది. కూర్చొని నేను వాక్యం చదువుకుని సిద్ధపాటు చేసుకుని ఉన్నప్పుడు, చూసుకుంటున్నప్పుడు నాలో నేను మాట్లాడుకుంటూ రాసుకుంటా ఉంటాను. కొన్ని విషయాల్లో ఏది నాకు దొరకనప్పుడు నేను కూర్చొని నేను ఒకటే నేను మాట్లాడుకుంటా ఉన్నప్పుడు సడన్గా వస్తుంది, ఏం ఒకటే మాట్లాడుకుంటా ఉన్నావు అంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఎదుటి వాళ్ళకు ఏమబ్బా పిచ్చోడు మాదిరి మాట్లాడుకుంటున్నాను. నేను పిచ్చోడుతానో లేకపోతే నేను పిచ్చోడిని కాదు, నాకు కావలసిన సమాధానాన్ని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ అనుభవం మనకు కావాలి. కష్టములో, నష్టములో, ఏమి గమ్యము తెలియని పరిస్థితిలో నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకుంటే నీతో ఆయన మాట్లాడతాడు. నీకు ముందుగా వస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండడు. అలాగే నువ్వు నడుచుకుంటూ వెళుతూ ఉన్నావంటే నిజముగా మనలో ఆత్మీయ స్థితి అనేటువంటిది పడిపోయిందని అర్థం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం కదా 21లో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి. ఎంతమంది ఆయన సన్నిధిలో భయము, జాగ్రత్త కలిగి ఉన్నాం? ఏం అసలు భయము, జాగ్రత్త అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమా, ఇష్టం వచ్చినట్లు చేయడమా, ఇష్టం వచ్చినట్లు లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు గలాట చేయడమా, లేకపోతే అభివృద్ధి తిరగడమా? శ్రద్ధగా వినడము, దేవుని వాక్యాన్ని వినటము, దేవుని బిడల మాటలు దేవుని బిడలు వినటము, దేవుని బిడలు దైవ సేవకుని మాట వినటము. ఇది భయము, ఇది భక్తి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే భక్తి కాదు, దయ్యము. దయ్యం పెట్టి వాళ్ళు చేస్తారు. దేవుని సన్నిధిలో ఏంటంట? జాగ్రత్త. రాయబడింది అక్కడ 21లో చూడండి, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. నీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా. నీ నడవడికను బట్టి తెలుస్తుంది నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా అని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటున్నావు అంటే నీలో ఎంత భయం ఉంటుందో తెలుసా? దైవ సేవకునికి ఎంత లోబడటము, దేవుని వాక్యానికి ఎంత లోబడటము. ప్రార్థన చేసేటప్పుడు భయపడుట, యథార్థముగా చేయుట, ఒప్పుకొని చేయుట. దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? జాగ్రత్త లేని జీవితము హఠాత్తుగా నాశనం అవుతుంది. విన్నప్పుడు ఎలా ఉంది వాళ్ళు? అడిగిన వెంటనే దేవుడు ఫలాలు ఇచ్చేటువంటి వాడే ఉన్నాడు. ఎప్పుడు వ్యతిరేకంగా అన్ని పొందుకున్న తర్వాత వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రారంభించారు, వాళ్ళ పతనం కూడా ప్రారంభం అప్పుడు మొదలైంది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
జాగ్రత్తగా ఆయన సన్నిధికి రావాలి, సిద్ధపాటు కలిగి రావాలి. ఆయన మౌనంగా ఉండడు. నువ్వు నడిచేటప్పుడు నీ స్నేహితుడే మౌనంగా లేనప్పుడు నీతో ఉన్న దేవుడు ఎలా మౌనంగా ఉంటాడు? నువ్వు చాలా జాగ్రత్తగా అనుకోవాలి. నీ కష్టములు, నీ బాధలు, రోగములు, ఇదిగో నేను ఎవరితో చెప్పలేని పరిస్థితుల్లో, దుఃఖములు, వేదనలో ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు లేరని నువ్వు అనుకోకూడదు. ఏం చేయాలి నువ్వు? నాకంటూ నా గొప్ప స్నేహితుడు, నా తండ్రి నాతో ఉన్నాడు, కూర్చో మాట్లాడు. ఆయన స్వరం నీకు ఖచ్చితంగా వినబడుతున్న అనుభవం నాకు కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను. చేశాడా? ఎప్పుడు నీ స్థితిని నువ్వు తక్కువ చేసుకోవద్దు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇంకెప్పుడు మనం అనుకుంటున్నాం, ఎప్పుడు చూసినా మళ్ళీ మనం తక్కువ చేసుకోవడమే. శుక్రవారం నేను అలా చెప్పాను, ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. నువ్వు తక్కువ చేసుకున్నావు అంటే అపవాది సంబంధి. హల్లెలూయా. నీ దేవునికి ఏది కొదవలేదు, మరి నీకెందుకు కొదవ? నా కొదువును నీ నోటి వాక్యం నీ జీవితంలో నెరవేర్చేంత వరకు తీసుకొచ్చాను. నాకేమీ లేదు లాస్ట్ ఏమీ లేదనే పరిస్థితి వచ్చేసింది. అవసరమా? ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండు. ఎన్నో అనుభవాలండి మా జీవితం. ఆయన నాకు ముందు నడుస్తున్నాడని అనుభవం నాకు కలిగింది, నన్ను ముట్టుకున్న అనుభవం నాకు కలిగింది, మేలు పొందిన అనుభవం కూడా కలిగింది. ఆయన కలిగింది, ఈయనకి కలిగిందని చెప్పేది కాదు, నీ సేవకునికే కలిగింది. నమ్ము, విశ్వసించు, అప్పుడు నీ జీవితంలో కూడా కలుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగా నడిచిన దేవుడు నీకు కూడా ముందు నడుస్తున్నాడు. ఎప్పుడు గుర్తిస్తావు? బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కాదు గుర్తించాల్సింది. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తోడు లేని జీవి లేదు. మనిషి కాదు, జీవి లేదు. ఎందుకు లేదని చెప్తున్నాను చెప్పండి? ఆయన తోడు లేని జీవి ప్రపంచంలో లేదు అని ఎందుకు చెప్తున్నాను? సమస్త జీవులు ఆయన చేత నిర్మింపబడినవే, ఆయన చేత సృష్టింపబడినవే. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, మన ద్వారా ఈ లోకానికి వచ్చారు. మరి మన యొక్క ఆశీర్వాదము లేదా మన మంచి, లేకపోతే మనం వాళ్ళకి తోడుగా లేకుండా ఉంటామా? ఏ పరిస్థితుల్లోనైనా కానీ వాళ్ళకి మనం ఏముంటాము? ఈ బిడ్డలకి నువ్వు తోడుగా ఉన్నప్పుడు మనకు ఆయన తోడుగా లేడని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు సపోజ్ అనుకోండి, దూరంలో ఇప్పుడు నిర్జకి గారు ఎక్కడ దూరంలో పని చేస్తూ ఉన్నారు, ఇంట్లో పాపకు బాగలేదనుకోండి, ఆ డ్యూటీలో ఒకసారి ఆలోచన వస్తుందా? పాపకు బాగలేదని ఆలోచన వస్తుంది కదా. అయ్యో ఏం చేస్తుంది ఇంట్లో? తల్లి మనసు అండి, తండ్రి మనసు. ఒకసారి 2 సార్లైనా మనం ఆలోచన చేస్తాం. అలాంటిది నీ పరిస్థితిని గురించి ఎన్ని లక్షల కోట్ల సార్లు ఆయన ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయండి. అట్లా ఒక చిన్న విషయాన్ని బట్టి మన బిడ్డల పట్ల లేదా మనకు కావాల్సిన వాళ్ళ పట్ల ఒక్కసారి అయ్యో ఏముందో, ఏమైందో, ఏం తింటున్నారు, ఏం చేస్తారు అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు మన దేవుడు మన పట్ల ఎన్నిసార్లు ఆయన ఆలోచన చేసే దేవుడే ఉన్నాడు. అది తలుచుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నాం. కానీ తగిన సమయాల్లో మనకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తూ వస్తాడు. అది నీ విశ్వాసమును బట్టి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ముందుగా నడిచాడు. ఇక్కడ చూస్తున్నాం మనము, నా నామము ఆయనకున్నది. ఉంది మోషేకుంది, నా నామం ఆయనకుంది. ఉంది దానియేలుకి, నా నామం ఆయనకుంది. ఉంది కల్వరి సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు నా నామము ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉంది, లేకపోతే మనం ఉండలేము. రోజు ఇంతవరకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఇంతవరకు ఆయన కృప చూపుతున్నాడు, రక్షిస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు. ఇంతవరకు ఆయన ఆరోగ్యం ఇచ్చాడంటే నిజంగా ఆయన గొప్ప కృపే. ఇక్కడ ఇంకొక మాట చదువుకుందాము. అక్కడ కూడా మంచి మాట వ్రాయబడింది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి అంటే, దేవునికి వ్యతిరేకముగానే చేస్తూ ఉన్నాము, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటితోనే మనము కూడుతూ ఉన్నాము, వస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, ఇచ్చిందంతా ఆయనే కదా. ఇక్కడ వ్రాయబడి ఉందా మాట, భూమి దాని పరిపూర్ణత అంతా నాదే అంటే దాని అర్థం ఏంటి? అంతా అనేదే. ఇప్పుడు మీకు సపోజ్ ఒక మాట చెప్తాను, మీ ఇంట్లో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో మీ పక్కింటి వాళ్ళకి దాంట్లో ఏమన్నా భాగం ఉంటుందా? ఎవరికి భాగం అది? మీకే ఎందుకు భాగం అది? మీ ఇంటిది కాబట్టి, నీ కష్టం కాబట్టి
ఈ రోజున నిన్ను సృజించినటువంటిది కూడా ఆయన ప్లాన్.